హాయ్ అండి. అందరూ బాగున్నారనుకుంటున్నాను. చాలా కాలం అయింది కలిసి. థంబ్‌నెయిల్ చూసే ఉంటారు. టాపిక్ ఏంటి అనేది ఒక ఐడియా వచ్చేసే ఉంటది. మిస్ పర్ఫెక్ట్. 'అభిజిత్' అలానే 'లావణ్య త్రిపాఠి' గారు డిజ్నీ హాట్‌స్టార్‌లో చేస్తున్న వెబ్ సీరీస్ ట్రైలర్ లాంచ్ అయ్యింది. ఇది కొద్దిగా షాక్ అనమాట. సడెన్‌గా 'అభిజిత్' పేరు వినపడటం. 'అభిజిత్' ఒక వెబ్ సీరీస్ చేస్తున్నాడు. చాలా మంది క్యూరియాసిటీగా ఎప్పటినుంచో వెయిట్ చేస్తున్న అందరికి ఒక చిన్న షాకింగ్ లాగా. 'అభిజిత్' పరిచయం లేని పేరు. 'బిగ్ బాస్' చూసే వాళ్ళందరికీ కూడా ఎవరికీ అంటే మామూలుగా సినీ ఫీల్డ్‌లో 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' మూవీస్ వాటి ద్వారా పరిచయమైన 'అభిజిత్' 'బీబీ4' నుంచి 'బిగ్ బాస్‌కి' చెప్పాలంటే మొత్తం అన్ని షోలకి ఒక బ్రాండ్ అంబాసిడర్ అనే చెప్పాలి. గర్వం తెలియని గెలుపు, విజయానికి వినయాన్ని నేర్పించిన విజేత. విజయానికి వినయాన్ని నేర్పించిన విజేత. సో ఆ షో ఆ సీజన్ ఎంత హిట్ అయ్యింది, సో అభిజిత్‌కి ఎంత పేరొచ్చింది అన్నది మనం అందరం చూసే ఉంటాము. ఇప్పటికి కూడా ఎన్ని సీజన్స్ వచ్చినా కూడా అభిజిత్ గురించి, అభిజిత్ యాటిట్యూడ్ గురించి, తను ఉన్న సైలెన్స్‌గా చిన్న అంటే ఆటని ఆటలానే చూడటము, ఎక్కడా కూడా ఓవర్‌గా ఎక్స్‌ప్లోర్ అవ్వకుండా తనలానే ఉండటం అన్నది చాలా అప్పట్లో చాలా మందికి అట్రాక్ట్ అయ్యాడు. అభిజిత్ బయటకొచ్చిన తర్వాత అభిజిత్ సిల్వర్ స్క్రీన్ మీద కనపడతాడు. తన కెరీర్ బాగుండాలని అభిమానులు సో చాలా ఈగర్‌గా వెయిట్ చేశారు. అలానే కొంత దురభిమానులు గూడా ఉంటారు. ఎంత బాగా ఉన్నా నచ్చని వాళ్ళు గూడా ఉంటారు. సో కొంత వాళ్ళు గూడా అభిజిత్‌కి మూవీస్ రాకపోవడం వలన అభిజిత్ పని అయిపోయింది. సో అభిజిత్ ఏమి 'బిగ్ బాస్' నుంచి వచ్చిన తర్వాత ఏం సాధించాడు? ఇట్లాగా కామెంట్స్ చేసుకుంటూనే చాలా రకాల డిబేట్లు జరిగినాయి. కానీ ఒకటి అభిలా ఉన్నాడు. ఎందుకంటే తనకొచ్చిన అంత పెద్ద ఇమేజ్ దాన్ని క్యాష్ చేసుకోవాల. తను తలుచుకుంటే షోలకు వెళ్ళొచ్చు, ఇంటర్వ్యూస్‌కి వెళ్ళొచ్చు, వెబ్ సీరీస్‌లు చేయొచ్చు. ఏదో ఒకటి ఎక్కడో చోట తను ట్రెండింగ్‌లో ఉండొచ్చు. తను ఒక టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీ అవ్వచ్చు. ఎక్కడో చోట అన్ని షోలకి వెళ్ళొచ్చు, ఇంటర్వ్యూస్ ఇవ్వచ్చు, డిఫరెంట్ ఛానల్స్‌కి వెళ్ళొచ్చు. కానీ తనకొచ్చిన ఇమేజ్ ఏదైతే ఉందో, ఇప్పుడు జనరల్‌గా మనకు కొంత పేరొస్తేనే దాన్ని ఎట్లా యూజ్ చేసుకుంటాము అన్నది మనం అందరం చూస్తూనే ఉన్నాం. తప్పేం లేదు. అసలు ఆ ఫేమ్ కోసమే కదా 'బిగ్ బాస్‌కెళ్ళేది.' 'బిగ్ బాస్‌కెళ్తే ఎందుకు వెళ్తారు? సో ఎక్కువ రోజులు ఉండాలి. ఆడియన్స్‌కి మనం రీచ్ అవ్వాలి. సో ఎక్కువ మంది ఆడియన్స్‌కి తెలియాలి. సో మన కెరీర్‌కి అది మంచి బూస్టప్ అవ్వాలి. అంతే తప్ప ఏదో టైటిల్ గెట్ కొట్టాలని అది కాదు సెకండరీ. ప్రైమరీ ఏందంటే ఆడియన్స్‌లోకి వెళ్ళాలి. ఎక్కువ మంది ప్రజల్లోకి మనం రీచ్ అవ్వాలి. మనందరం గుర్తుపట్టాలి. దాని ద్వారా వాళ్ళ లైఫ్‌కి చాలా టర్నింగ్ పాయింట్ అవుతుంది. సో షోస్‌కి, ఇంటర్వ్యూస్‌కి, వెబ్ సీరీస్‌లకి, అన్ని ఛానల్స్‌కి. సో చాలా లైఫ్‌లో వాళ్ళు ఎర్నింగ్స్ అనమాట. అంటే ఎవరైనా ఎంత కష్టపడ్డా కూడా దానికోసమే కదా! ఆ ఫేమ్ కోసమే వెళ్తారు. అలాంటి వచ్చిన మంచి ఫేమ్‌ని తను ఎక్కడా కూడా క్యాష్ చేసుకోలేదు. నేను క్యాష్ చేసుకోవడం తప్పని చెప్పట్లేదు. కానీ అది కూడా చేసుకోలేదు తను. తనలా ఉండడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించాడు. సో సినీ ఫీల్డ్‌లో మంచి అవకాశం కోసం, బ్రేకప్ కోసం ట్రై చేశాడు. ఒక మంచి అవకాశం కోసం ఎదురు చూశాడు. ఈ లోపల తన లైఫ్ స్టైలు, తను ఎలా ఉండాలనుకుంటున్నాడు, తను ఎలా హ్యాపీగా ఉండాలనుకుంటున్నాడు, ఎక్కడ తను హ్యాపీగా ఉంటాడు. సో ఇయన్నిటికి తన లైఫ్ లీడ్ చేస్తున్నాడు. అన్నిటికన్నా కష్టం మనం మనలా ఉంటామండి. ఇది చాలా అందరూ అనుకుంటారన్నమాట. మనం మనలా ఉండటం చాలా కష్టం అది. సింప్లిసిటీగా ఉండటము, అలానే ఆటని ఆటలానే చూసాడే తప్ప ఆ షో గురించి ఎక్కడా కూడా బయటకు వచ్చి సో ఎక్కడ కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ గానీ, సో మిగతా వాళ్ళతో కలిచాడా లేదా అది పక్కన పెడితే అది ఇండివిడ్యువల్. తన పర్సనల్ లైఫ్ తను లీడ్ చేసుకుంటూ వెళ్ళాడు. అంతే తప్ప వేరే వాళ్ళ గురించి గానీ, ఎక్కడా కూడా ఆటలో జరిగిన విషయాలను బయట ఎక్కడా కూడా ఎక్స్‌ప్లోర్ చేయకపోవడం అన్నది చాలా గుడ్ క్వాలిటీ తనలో. అలాంటి అభిజిత్ సడెన్‌గా ఇప్పుడు లైట్ వేలోకి వచ్చేసి ఈ మధ్య మనము ఒక చిన్న వెబ్ సిరీస్ చూసాము. తర్వాత మళ్ళీ 'మిస్ పర్ఫెక్ట్' 'లావణ్య త్రిపాఠి' గారితో లీడ్ రోల్ అనే చెప్పాలి. 'మిస్ పర్ఫెక్ట్' అనేది 'లావణ్య త్రిపాఠి' గారు అయినా కూడా సో 'లావణ్య త్రిపాఠి' 'అభిజిత్' మధ్య ట్రైలర్ చూసినప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఎక్కువగా మనకి కంటెంట్ అనేది వాళ్ళ చుట్టూ తిరుగుతూ ఉందని, చాలా హోమ్లీగా ఉన్నాడు. ఇద్దరి పెయిర్ బాగున్నది. కదా ఫన్‌గా ఓరియెంటెడ్‌గా చేసే విధంగానే కనపడుతుంది. సో చాలా అభిమానులకైతే చాలా ఫుల్ హ్యాపీయెస్ట్ మూమెంట్ అని చెప్పాలి. ఎందుకంటే వెబ్ సీరీస్‌లు అనేవి ఇప్పుడు ప్రెజెంట్ ట్రెండింగ్. సో సినిమాలో ఛాన్స్ రావడం కోసం, సినిమాలో బిగ్ బ్రేక్ కోసం పెద్ద పెద్ద హీరోలే సినిమాలు హిట్లు అవ్వక మంచి అవకాశం కోసం కష్టపడి చేస్తున్నారు. దానికోసం వెయిట్ చేయడం కన్నా కూడా వెబ్ సీరీస్‌లోకి అన్నది మంచి ప్లాట్‌ఫార్మ్ అది. దానివల్ల చాలా వెంటనే పెద్ద పెద్ద డైరెక్టర్ల కళ్ళలో పడటమే కాదు, ముందు ఆడియన్స్‌లోకి వెళ్తారన్నమాట. ఎందుకంటే ప్రస్తుతం ప్రతి కిచెన్‌లో కూడా ఓటీటీ అన్నదే ఎంటర్ అయిపోయింది. సో ఇళ్లలో ఉన్న ఎల్డర్స్ పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా సినిమా హాల్‌లలోకి వెళ్ళకుండా ఏదైనా హిట్ అయితే తప్ప అలాంటి రోజులు ఇప్పుడు ఇంట్లోనే కూర్చొని
సో ఈ ఓటీటీస్ ప్లాట్ఫామ్స్ మీద డిఫరెంట్ వాటిని అబ్జర్వ్ చేస్తున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. అలానే మంచి అవకాశం మంచి నచ్చినప్పుడు వాళ్ళకి బ్రేక్ ఇస్తున్నారు. సో చాలా ఒక మంచి టర్నింగ్ పాయింట్. లావణ్య త్రిపాఠి గారు కూడా మ్యారేజ్ అయిన తర్వాత తను తీసుకున్న స్టెప్ అవ్వచ్చు. వీళ్ళిద్దరు ఫ్రెష్ అప్. ముఖ్యంగా అభిజిత్ అనేది యాడ్ ఆన్ స్కోర్ అవుతారు వాళ్ళకి, నో డౌట్. ఎందుకంటే అభిజిత్ అనే వ్యక్తి అంత ఫేమ్ వచ్చిన తర్వాత తను ఒక బయట ఎక్స్ప్లోర్ అవ్వకుండా తనలా ఉండటం అన్నది కూడా ఒక మంచి ఇంకా ఇమేజ్ పెంచింది. అమ్మో అభిజిత్ చేస్తున్నాడు అని ఒక క్యూరియాసిటీ తీసుకొస్తుంది. అభిజిత్ ఎలా చేశాడు, అభిజిత్ ఎలా ఉన్నాడు, ఎలా ఉంది వెబ్ సిరీస్ అనే క్యూరియాసిటీ కన్ఫర్మ్గా దానికి యాడ్ ఆన్ అవుతుంది. సో ఐ విష్ ఆల్ ద బెస్ట్ టోటల్ కాస్ట్ అండ్ క్రూ అనమాట. ఆ టీంకి చాలా విష్ ఆల్ ద బెస్ట్ చెప్దాము. సో అభిమానులందరికీ కూడా సో సూపర్, ఇది మంచి అవకాశం, అందరూ చూడండి. హాట్స్టార్ డిజ్నీ హాట్స్టార్ ప్లాట్ఫామ్లో దీన్ని సో స్ట్రీమింగ్ జరగబోతుంది అనమాట. సో వాళ్ళిద్దరి మధ్య జరిగిన ట్రైలర్లో మీరు అబ్జర్వ్ చేస్తే చాలా ఫన్గా ఉన్నది. తనకు ఓసిడీ ఉంటుంది. సో ఎందుకు వాళ్ళిద్దరి మధ్య తన ఒకే ఫ్లాట్లో ఉంటారు, వాళ్ళ మధ్య ఎలా రిలేషన్ ఏర్పడింది, అసలు ఏంటి, సో ఎందుకు తనతో తనకు వాంటెడ్లీ ఒక రిలేషన్షిప్ పేరు మార్చుకొని ఫ్రెండ్షిప్ చేస్తూ ఉంటుంది, దానికి రీజన్ ఏంటి, అసలు వాళ్ళిద్దరి మధ్య జరిగిన ఇష్యూస్, వాళ్ళిద్దరి యాటిట్యూడ్ మధ్య ఉన్న కాన్ఫ్లిక్ట్స్ ఎలా ఉండబోతున్నాయి, అవి ఎలా ఫన్ జనరేట్ చేయబోతున్నాయి. ముఖ్యంగా అభిజిత్ ఎలా ఉండబోతున్నాడు, అభిజిత్ ఎలా చేస్తాడు అన్నది కూడా చూడాలి. అభిజిత్ ఏదైనా సరే ఎలా ఉంటుందంటే కామ్గా వెళ్ళి చెప్పాలి, అంతే తప్ప ముందే హడావుడి చేసి ఇది చేస్తున్నాను అది చేస్తున్నాను అని చెప్పే రకం కాదనమాట. ఏదైనా టైంతో పాటు ట్రావెల్ అవ్వాలి, వర్క్ చెప్పాలి తప్ప వర్క్ ముందు మాట్లాడకూడదు అన్నది. సో మనం అందరూ కోరుకుంటున్నట్టుగా అభిజిత్ని అభిమానించే వాళ్ళందరూ కూడా తొందరలోనే అభిజిత్ని సిల్వర్ స్క్రీన్ మీద కూడా చూడాలని, మంచి బ్రేక్ రావాలని. సో అభిజిత్ ఒక అతను ట్రైలర్ లాంచ్ అప్పుడు కూడా మాట్లాడతాడనమాట. మాట్లాడుతూ లాస్ట్లో ఒక మాట అంటాడు, నేను ఇండస్ట్రీలో ఉంటాను, ఇక ముందు కూడా ఉండాలనుకుంటుంది మీకోసమే అంటే అభిమానుల కోసమే. వాళ్ళ అభిమానులు అనాలా, ఫ్రెండ్స్ అనాలా, నేను ఫ్యామిలీ అంటున్నాను, నాకు ఎప్పుడు తోడుగా ఉన్నారు వాళ్ళు, అది వాస్తవం. అది అభిజిత్ బయటకు వచ్చిన తర్వాత అభిజిత్ ఇప్పుడు యాక్టివ్గా లేకపోయినా సోషల్ మీడియాలో లేదు, గ్లాస్ ఇండస్ట్రీలో కూడా అనుకున్నంత ఊహించినంతగా స్టెప్స్ తీసుకోకపోయినా అభిమానులు ఎప్పుడు సో అభిజిత్లోనే ఉన్నారు, నో డౌట్. నిన్న నేడు రేపు ఆల్వేస్ విత్ అభి అన్నట్టుగానే ఉన్నారు. సో మేము కూడా మా కెరీర్ పాయింట్ కూడా అంటే యూట్యూబ్లో మేము కూడా ఒక స్టెప్ తీసుకోవడానికి మేము కొద్ది గొప్ప ఒక ఐడెంటిటీ వచ్చింది అభిజిత్ వల్లే. BB4లో అభిజిత్ని అభిమానించడం మూలంగానే వి గాట్ సర్టన్ ఐడెంటిటీ. సో ఈ రోజు మేము కొద్ది గొప్ప బిగ్ బాస్ రివ్యూవర్స్గా ఒక చిన్న ఐడెంటిటీ, ఏదో పెద్ద గొప్పగా అని చెప్పట్లేదు కానీ ఒక చిన్న ఐడెంటిటీ, మేము కూడా రివ్యూవర్స్ ఉన్నాము అని జనాలు గుర్తించింది మాత్రం బికాస్ ఆఫ్ అభిమానులే, నో డౌట్. అప్పుడు అభిజిత్ని మనం సపోర్ట్ చేయడం మూలంగా సో అభి ఫ్యామ్ అంతా కూడా మాకు సపోర్ట్ చేయడం జరిగింది. సో కొంత రికగ్నైజేషన్ ఏర్పడింది అనమాట. సో ఆ గ్రాటిట్యూడ్ ఎప్పుడూ ఉంటుంది, నో డౌట్. అది సో మనకి ఎవరి వల్ల అయితే మనం ఈ గుర్తింపు వచ్చిందో అలాంటి వాళ్ళని ఎప్పుడూ మర్చిపోకూడదు. కన్ఫర్మ్గా అభి వేసే ప్రతి అడుగులో వెన్నంటే ఉంటాము. సో అండగా నిలబడటానికి ట్రై చేస్తాము. ఏదో మన ఉడతాభక్తి సాయం అనమాట. కన్ఫర్మ్గా మనం సపోర్ట్ చేయడానికి ఎప్పుడు ఆల్వేస్ రెడీగానే ఉంటాం. సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అభి. సో మీకు మంచి జరగాలి, మీరు అనుకున్న లక్ష్యాన్ని ముందు రోజుల్లో కూడా సో మీరు చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ టోటల్ టీమ్కి సో లెట్ us విష్ చేద్దామండి. మీరేమనుకుంటున్నారు, మీ కామెంట్స్ని కూడా మీరు విషెస్ చేయండి. థ్యాంక్ యూ.